సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయిన వాళ్ళు తెలుగు రాష్ట్రాల్లో చాలామంది ఉన్నారు. వారిలో కొందరు షార్ట్ ఫిలిమ్స్ ద్వారా పాపులర్ అయితే మరికొంతమంది పేదలకు సాయం చేస్తూ క్రేజ్ సంపాదిస్తున్నారు. వీరందరితో పోల్చితే ఇప్పుడు మనం తెలుసుకోబోయే కుర్రాడు చాలా చాలా స్పెషల్. వైజాగ్కు చెందిన ఈ యువకుడు యూట్యూబర్గా మారి ప్రపంచం ఇట్టు చుట్టేసి వస్తున్నాడు. యూట్యూబ్ నుంచి కళ్ళు చెదిరే ఆదాయాన్ని అందుకుంటున్నాడు. ఇంతకీ ఈ అబ్బాయి ఎవరు, అతడి కథ ఏంటి అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం జిల్లా భీమిలికి చెందిన యువకుడు ఈ అన్వేష్. మొదటి నుంచి విదేశాల్లో తిరగడం అంటే చాలా ఇష్టం. అందుకే ట్రావెలింగ్ అండ్ టూరిజంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాడు. 2019లో నా అన్వేషణ అనే యూట్యూబ్ ఛానల్ని ప్రారంభించాడు. అప్పటి నుంచి ప్రపంచం మీద దండయాత్ర చేయడం మొదలుపెట్టాడు. 1 కాదు 2 కాదు, ఇప్పటి వరకు ఏకంగా 85 దేశాలు తిరిగాడు. ఇంకా తిరుగుతూనే ఉన్నాడు. తను చూడడమే కాదు, తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇక్కడి వాళ్ళకి అక్కడి విశేషాలు చూపిస్తూ కూడా ప్రస్తుతం అతడి యూట్యూబ్ ఛానల్ 2 మిలియన్స్ మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అన్వేషణ షేర్ చేసే వీడియోల కోసం ఎంతోమంది ఆసక్తిగా ఎదురు చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుంది. అన్వేషణ బాగా పాపులర్ కావడంతో కిలిమంజారో పర్వతారోహణ వీడియో కీలక పాత్ర పోషించింది. ఆఫ్రికాలో అత్యంత ఎత్తైన పర్వతం అయిన కిలిమంజారో పర్వతాన్ని ఆయన విజయవంతంగా అధిరోహించాడు. ఎన్నో కష్టకాలాలను కోర్చుకొని 5642 మీటర్ల ఎత్తైన ఉన్న శిఖరాన్ని చేరుకున్నాడు. ఆ తర్వాత భారతీయ జెండాని ఎగిరివేసి జై జవాన్ జై కిషన్ వందే మాత్రం పాటను జనగణ గీతాలు ఆలపించాడు. ఈ వీడియో నెట్టింట బాగా పాపులర్ కావడంతో పాటు పెద్ద సంఖ్యలో ఫాలోవర్స్ పెరిగారు. అప్పటి నుంచి ప్రపంచ యాత్ర మరింత స్పీడ్ను చేశాడు. భారత పరిసర దేశాల్లో పాటు సుదూర ప్రాంతాల్లో పర్యటించాడు. నార్త్ కొరియా లాంటి ప్రమాదకర దేశాల్లో అడుగుపెట్టాడు. ఆస్ట్రేలియా, ఆఫ్రికా, అమెరికా, ఐరోపా దేశాల్లో తిరిగి వచ్చాడు. అప్పటి వరకు ప్రపంచంలో సగానికి పైగా దేశాలు అతను పర్యటించాడు. తన యూట్యూబ్ ద్వారా ఎంతో మందికి ఆయా దేశాల విశేషాలు చూపిస్తున్నాడు. యూట్యూబ్ నుంచి భారీ సంపాదన. ప్రపంచం పర్యటనల ద్వారా ఆయా దేశాల వింతల విశేషాలు తెలుసుకోవడంతో పాటు అన్వేషణ ఆ వీడియోలు యూట్యూబ్లో పెట్టి భారీ ఆదాయాన్ని పొందుతున్నాడు. ప్రస్తుతం నెలకు సుమారు 60 లక్షల రూపాయలు సంపాదిస్తూ ఆయన రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. వాస్తవానికి పాపులర్ టీవీ ఛానల్ కూడా ఇంత మొత్తం సంపాదించలేవు, కానీ అన్వేషణ ఎంజాయ్ చేస్తూ ఈజీగా సంపాదిస్తున్నాడు. తెలుగులో పలువురు యూట్యూబర్లు పోల్చితే తక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్న ఆదాయంలో మాత్రం దుమ్ము రేపుతున్నాడు. తాజాగా చైనా సిరీస్ పర్యటించిన ఆయన అక్కడ విశేషాలు ప్రజల ముందు ఉంచాడు. ఆ వీడియోలు ఊహించిన రేంజ్లో వ్యూస్ రావడంతో భారీ ఆదాయం లభించింది. ప్రస్తుతం యూట్యూబ్ ద్వారా అతడికి నెలకు ఆదాయం 60 లక్షలు కాస్త అటు ఇటుగా ఉంటుంది.